ఏమిటి ఈ జీవితం? అతడు నాకు చాలా ఆప్తుడైన మిత్రుడు. నేను ఊహించలేదు. అనుకోకుండా అతడు గతించాడు. ఎంత ప్రయత్నించినా మరచిపోలేకపోతున్నాను. ఏమిటి జీవితం? ఏమిటి జనన మరణాలు? ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యౌవనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైనవాడు ఈ విషయమున మోహితుడు కాడు. అతడు నావాడంటున్నావు, అందుకే నీకెంత బాధ. ఈ లోకంలో ఎవరికి ఎవరు తమవారు కాదు, పరాయవారు కాదు. అదంతా మనం పెంచుకున్న అనుబంధం. అసలు మరణం అంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా? మనకు జీవితంలో ముందు బాల్యం వస్తుంది. కొన్నాళ్లకు అది గడిచి యవ్వనం ప్రారంభమవుతుంది. నేను యువకుడిని అనుకుంటుండగానే ముసలితనం వస్తుంది. బాల్యం పోయిందని బాధపడుతున్నావా? లేదు. అలాగే నీ ఆత్మ ఈ శరీరంలో ఉండి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. ఇది శాశ్వతం కాదు. కొంతకాలం తర్వాత దాన్ని వదిలిపెడుతుంది. ఈ శరీరం నాది అనుకుంటాడు జీవుడు. అందుకే మరణం అంటే భయం, చచ్చిపోవడం అంటే బాధ. మిత్రుడు వేరే ఊరు వెళ్ళాడంటే బాధపడతామా? ఇది అంతే. అయితే బాధపడకుండా ఉండాలంటే ఆ దృష్టి కావాలి. దానికోసము మనము ఆత్మజ్ఞానంను సాధన చేయాలి. అప్పుడు మాత్రమే సుఖదుఖాల నుంచి, కష్టాల నుంచి, ద్వంద్వాల నుంచి మనము బయటపడి స్థితప్రజ్ఞతో జీవితాంతము ఆనందమయంగా జీవించగలము. నేను ఎరుక గురించి చెబుతున్నాను. ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఏ జీవి అయినా ఏమీ తీసుకురాదు. మృతి చెందినప్పుడు తనతో ఏది తీసుకుపోదు. ఈ ఎరుక ఒకటే మనిషి ఒత్తిడి లేని జీవితాన్ని అందిస్తుంది. ఈ చిన్న కథ ద్వారా ఈ వాస్తవం బోధపడుతుంది. ఒకానొక రోజు ఒక ధనవంతుడు తన ఇంటి బాల్కనీలో పడకూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. కాసేపటికి అతను ఒక చిన్న సీమ తన ఆకారం కన్నా కొన్ని రెట్లు ఎక్కువైన పెద్దయిన ఓ ఆకును తీసుకుని పోవడం చూశాడు. ఇంతలో ఒక చోట ఒక పగులు కనిపించింది. అక్కడ సీమ ఎలా పోతుందా అని ఆసక్తిగా చూశాడు. పగులు దగ్గరికి రావడంతోనే సీమ అక్కడ ఆకును అడ్డంగా ఉంచి దానిపైకి ఎక్కి అవతలకు దాటింది. అనంతరం ఆకును ముందుకు లాగింది. మొత్తం మీద సీమ ఇలా మరిన్ని అడ్డంకులను దాటుకుంటూ విజయవంతంగా ముందుకు సాగింది. సీమ చివరకు దాని గమ్యస్థానమైన పుట్ట దగ్గరకు చేరుకుంది. తన పుట్ట ముందర ప్రవేశ ద్వారంగా ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రము తాను వెళ్ళడానికి వీలు తప్ప తనంత దూరం మూసుకొచ్చిన ఆకుని పుట్టలోకి తీసుకుపోయి వీల్లేదు. అది తెలియని సీమ ఎంత ప్రయత్నించినా ఆకుతో సహా రంధ్రంలోకి వెళ్ళడానికి నానా తిప్పలు పడింది. చివరకు చేయగలిగిందేమీ లేక ఆకును ప్రవేశ ద్వారం దగ్గరే విడిచి పెట్టి లోపలికి వెళ్ళింది. ఒక వ్యక్తి చాలా కష్టపడి తన జీవితంలో ఎన్నెన్నో సమకూర్చుకుంటాడు. ఇబ్బందులు అధిగమించి సౌకర్యాలను పొందుతాడు. బోలెడైన ఆస్తుపాతులను పోగేసుకుంటాడు. తాను జీవించడానికి అవసరమైన కన్నా ఎక్కువ పోగు చేసి సంతోషపడిపోతూ ఉంటాడు. చివరికి అతను మరణించేటప్పుడు తనదంటూ ఏదీ తీసుకోపోలేడు. ఈ సంపదలేవి తనతో రావని తెలిసి మనిషి చివరి వరకు అవసరం లేకపోయినా సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. కానీ రిక్త హస్తాలతో సీమ పుట్ట వెళ్ళినట్టే మనిషి మరణం ఒడిలోకి జారుకుంటాడు. ఈ వాస్తును అర్థం చేసుకోవడమే, ఈ జ్ఞానమే ఇహలోకంలో మనిషి ప్రశాంత ప్రదేశిస్తుంది. ఈ భూ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం కోసము ప్రయత్నించి ఆత్మీయ శాశ్వతమని, శరీరము భోగాన్ని శాశ్వతం మించి ఆత్మ అనగా ప్రకాశవంతంగా వెలుగుతూ స్థితిస్థితులై చేస్తుందని భావించి ఆనందమయంగా జీవితం అని వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనిషి ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం సుఖశాంతులతో జీవిస్తాడు.
వీడియో చూసినా మరియు విన్నా మీ అందరికీ ధన్యవాదాలు. వీడియోలో వచ్చిన ప్రతి విషయం గురించి తెలుసుకుని ఆచరించండి. అప్పుడు మాత్రమే మీకు ఫలితం వస్తుంది. ఫలితం వస్తే మీ యొక్క జీవితము ఆనందదాయకం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకుని దాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శుభం భూయాత్.